మనం విషాదం గురించి మాట్లాడుకోవాలి. అసలు నిన్న ఏం జరిగింది స్టేడియంలో? ఎంతమంది వచ్చారు? అసలు తొక్కిసలాట దానికి కారణం ఏంది? ఇక డీటెయిల్గా ఒకసారి చూసుకుందాము. క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం. ఆర్సీబీ కప్పు గెలవడంతో అభిమానుల్లో కట్టలు తెగిన ఉత్సాహం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్దకు లక్షల మంది అభిమానులు. తీవ్ర తొక్కిసలాట, నియంత్రించలేకపోయిన పోలీసులు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. న్యాయ విచారణకు ఆదేశించిన సిద్ధరామయ్య సర్కారు. 11 మంది దుర్మరణం, 50 మందికి పైగా గాయాలు. నిన్న దాదాపు ఒక సన్మాన కార్యక్రమం పెట్టిన తర్వాత సాయంత్రం 4 గంటలకి, అంటే ఒక గేట్లు తెరవకుండా 1,00,000 మంది వస్తారనుకున్నారు, కానీ దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు రావడం జరిగింది ఫ్యాన్స్. అంటే ముందస్తు ప్రణాళిక ఉన్నా కూడా అంతమంది వస్తారని గవర్నమెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేవిధంగా ఈ ఘటన ఏదైతే ఉన్నదో అనుకోకుండా జరిగిపోయింది. అంటే ఇటు ర్యాలీ ఉన్నది ప్లస్ సన్మాన కార్యక్రమం 2 ఘనంగా నిర్వహించాలనుకున్నారు, కానీ అనుకోకుండా ఈ సంఘటన జరిగిన తర్వాత హడావిడిగా ఆ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. అయితే నిన్న చిన్న గేటు ఏదైతే మెయిన్ గేట్ ఉంటుందో ఆ మెయిన్ గేటు ఒకటే తెరిచిపెట్టడం వల్ల ఇటు పోలీసులు అటు కంట్రోల్ చేయలేకపోయారు, అటు సిబ్బంది కూడా ఇక్కడ స్టేడియం దగ్గర ఉన్న సిబ్బంది కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అంటే లోపలికి పంపించేందుకు కూడా అన్ని గేట్లు తెరవలేదని చెప్పేసి కూడా మనకి తెలుస్తూ ఉన్నది. అంటే ఒకటే గేట్ తెరవడం వల్ల అటు పోలీసులు వాళ్ళని అదుపు చేస్తే ఉన్న సమయంలో ఒకటేసారిగా లోపలికి వెళ్ళి తీసుకెళ్ళడం వల్ల ఈ 11 మంది చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. ఒకసారి చూద్దాం డీటెయిల్గా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో నెగ్గి కలల కప్ను సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఆర్సీబీ జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానులు భారీ ఎత్తున చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. 11 మంది దుర్మరణం చెందగా 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో గెలిచి ఈ సలా కప్ నమ్దే, ఈసారి కప్ మనదే నినాదాన్ని సాకారం చేసుకున్న ఆర్సీబీ జట్టు బుధవారం మధ్యాహ్నం 2:45 గంటలకు హెచ్ఏఎల్ విమానాశ్రయం చేరుకుంది. అక్కడ ఆటగాళ్లకు ఘనస్వాగతం లభించింది. కర్ణాటక ప్రభుత్వం విధాన సౌధ ప్రాంగణంలో క్రికెటర్లను సన్మానించాలని నిర్ణయించడంతో జట్టు సభ్యులు బస్సుల్లో సాయంత్రం 4 గంటలకు విధానసభలో అడుగుపెట్టారు. అక్కడ గవర్నర్ తావర్చంద్ గెహ్లోట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. పావు గంటలోనే కార్యక్రమం ముగిసింది. తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జట్టును సన్మానించడానికి కర్ణాటక క్రికెట్ సమాఖ్య సన్నాహాలు చేసింది. ఇక చూడొచ్చు, ఇక్కడ నిన్న 1,00,000 మంది వస్తారనుకుంటే దాదాపు 2 లక్షల మంది పైగా వచ్చారు. మొత్తం స్టేడియం చుట్టూరంగా అటు చుట్టుపక్కల మొత్తము ఇంతంత చిన్న గ్యాప్ లేకుండా కూడా అక్కడ ఎంతమంది వచ్చారో మనం ఇక్కడ చూడొచ్చు పేపర్లో. అంటే కట్టుదిట్టమైన భద్రత ఉంటే అక్కడ గవర్నర్ గారు ఉన్నారు, సీఎం గారు ఉన్నారు, అదేవిధంగా మంత్రులు, అధికారులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంతగానం జట్టు మొత్తం వచ్చినప్పుడు ఎంత పెద్ద లెవెల్లో మనకి పోలీసులు కావచ్చు, అటు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. కానీ దీని ఒక పరంగా చూడాలంటే భద్రతా వైఫల్యం అని చెప్పుకోవచ్చు, మనకి కట్టుదిట్టమైన భద్రత కల్పించకపోవడం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఇప్పుడు చాలా 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ విజయమైన సొంతం చేసుకుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా ఆలోచించి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇప్పుడు సన్మాన కార్యక్రమం కాబట్టి జట్టు మొత్తం వస్తుంది కాబట్టి ఫేమస్ ప్లేయర్లు అందరూ ఉంటారు కాబట్టి దానికి తగిన చర్యలు, కట్టుదిన భద్రత ఉంటే అప్పుడు తొక్కిసలాట జరగకుండా ఉండేది. విధాన సౌధ నుంచి స్టేడియం కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అక్కడ సాయంత్రం 6 గంటలకు విజయోత్సవాలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అప్పటికే ఆ ప్రాంతానికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బెంగళూరు జట్టు ఐపీఎల్ కప్ను సొంతం చేసుకోవడంతో క్రికెట్ అభిమానులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. అంచనాకు మించి జనం రావడంతో నియంత్రించడం పోలీసుల వల్ల కాలేదు. స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే, కానీ 3 లక్షల మందికి పైగా అభిమానులు తోసుకొచ్చారు. అదే సమయంలో వర్షం కురవడంతో సాయంత్రం 4 గంటల సమయంలో వెనుక గేటు వద్ద తొక్కిసలాట మొదలై పలువురు మృత్యువాత పడ్డారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే సాయంత్రం 6 గంటల 10 నిమిషాల సమయంలోనే క్రికెట్ జట్టు స్టేడియంలోకి ప్రవేశించగా 6:30 నిమిషాల కల్లా విజయోత్సవ కార్యక్రమం ముగిసింది.
ఐదుగురి పరిస్థితి విషయం తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందగా మరో 50 మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోగా ఆసుపత్రుల్లో చేర్చేలోగా ముగ్గురు చికిత్స సమయంలో ఐదుగురు మరణించారు. ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. దీని స్టేడియం సామర్థ్యం ఎంత అంటే జస్ట్ 35,000 మాత్రమే. కానీ నిన్న చూస్తే అభిమానులు 2 లక్షలకు పైగా దాదాపు 3 లక్షలు చెరువులో ఇక్కడ స్టేడియాన్ని చేరుకోవడం జరిగింది. ఇంతమంది వచ్చినప్పుడు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఏమైతే అంటే మనకు ముందస్తుగానే భద్రత కల్పిస్తే ఏమైతే అంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా కూడా మనము కట్టడి చేయొచ్చు. మృతుల కుటుంబాలకు పరిహారం విజయోత్సవ వేళ ఈ దుర్ఘటన దురదృష్టకరమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అంచనాకు మించి అభిమానులు చేరుకోవడంతో నియంత్రణ సాధ్యపడలేదని వెల్లడించారు. ఈ అనూహ్య ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారి చికిత్స వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. గాయాల పాలైన వారికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారని వివరించారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు తొక్కిసలాటకు సర్కారు వైఫల్యమే కారణమని విపక్షాలు ఆరోపించాయి. హెచ్ఏఎల్ నుంచి విధానసౌధ వరకు విజయోత్సవ ర్యాలీకి అనుమతి ఇచ్చి ఉంటే లక్షల మంది ఒకే చోట చేరుకోవాల్సిన అవసరం ఉండేది కాదని విపక్ష నేత ఆర్ అశోక్ వ్యాఖ్యానించారు. నిజంగానే ఈ ర్యాలీ ఏదైతే ఉన్నదో ముందస్తు ర్యాలీకి అనుమతించి ఉంటే ఒక్కసారి ఈ స్టేడియం దగ్గరికి రావడానికి వీలుండేది కాదు. ఎందుకంటే అభిమానులు ఆ ర్యాలీ చేసినప్పుడు ఏమైతే అంటే అక్కడక్కడ మనకి దారి పొడుగుతూ ఉంటారనమాట. అప్పుడు అందరికీ చూసేందుకు అవకాశం దక్కుతుంది. కానీ ఒకటేసారి ఇక్కడ సన్మాన కార్యక్రమం అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇక్కడ సన్మాన కార్యక్రమానికి స్టేజ్ దగ్గర తీసుకొచ్చి రావడం వల్ల ఒకటేసారి అక్కడ ఒకటే ప్లేస్లో ఉంది కాబట్టి కార్యక్రమం అని చెప్పేసి అందరూ అక్కడికి వస్తారు. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఎవరు ముందుకు వెళ్ళాలి, ఎవరు పంపిస్తారో అని చెప్పేసి తోపులాట జరుగుతుంది. ఇటేమో పోలీసులేమో కట్టుదిట్టమైన భద్రత కోసం వాళ్ళేమో కట్టడి చేస్తూ ఉంటారు వాళ్ళని అభిమానులని. ఒకవైపు ఏమో వాళ్ళు సీఎం సెక్యూరిటీ కూడా ఉంటుంది, టైట్ సెక్యూరిటీ. గవర్నర్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రులు అధికారులు ఉన్నారు కాబట్టి చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ఆ కట్టుదిట్టమైన భద్రతలో పోలీసులు వాళ్ళని అదుపు చేసే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టు సన్మాన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందడంపై ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆక్షేపించారు. దురదృష్టకర ఘటన కిషన్ రెడ్డి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై కేంద్ర మంత్రి భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకర ఘటన అని ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనకు పూర్తిగా కర్ణాటక ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల వైఫల్యమే కారణమని ఆరోపించారు. బెంగళూరులో తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన సంతాపం ప్రకటించారు. నిజంగా పోలీసుల వైఫల్యమే అని చెప్పాలి. ఎందుకంటే అభిమానులు అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు 100 అనుకున్నప్పుడు 200 వస్తారు, 300 వస్తారు. ఇప్పుడు 1,30,000 స్టేడియం కలిగిన ఈ కెపాసిటీ ఉన్న స్టేడియంని ఎంచుకున్నప్పుడు 1,00,000 రావచ్చు, 2 లక్షలు రావచ్చు, 3 లక్షలు రావచ్చు. కానీ నిన్న ఏకధాటిగా ఒక్కసారి 3 లక్షలు రావడంతో ఈ అనుకోని సంఘటన జరగడం వల్ల కార్యక్రమాన్ని జస్ట్ హాఫ్ అన్ అవర్ లోపే 20 నిమిషాల లోపు నేను ముగించి పంపించడం జరిగింది. దీనిపైన కర్ణాటక హైకోర్టు కాబట్టి విచారణ కూడా ఆదేశించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ విచారణలో చాలామంది ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది యూత్ ఉన్నారు అని చెప్పేసి కూడా విచారణలో తెలుస్తుంది మనకి. మృతుల్లో ఎక్కువ మంది 20 ఏళ్ల లోపు వారే. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కప్ను అందుకున్న అభిమాన క్రీడాకారులను చూడాలన్న ఆశలు ఆవిరయ్యాయి. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం కాస్త తొక్కిసలాట కారణంగా చిన్నస్వామి స్టేడియం బాధితుల రోదనలతో నిండిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా వారిలో 9 మంది వయసు 20 ఏళ్ల లోపే. 11 మంది చనిపోతే దాదాపు 9 మంది 20 ఏళ్ల లోపే, అంటే జస్ట్ 19 ఈజ్ వెరీ యంగ్ అన్నట్టు. ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య అధికారికంగా 35కు పైగా ఉండగా చిన్నపాటి గాయాలతో ఇంటికి చేరిన వారు, ఇతర ఆసుపత్రుల్లో చేరిన వారి సంఖ్య 400కు పైగా ఉంటుందని అంచనా. అధికారికంగా మాత్రం 35 పైగా ఉంటే చిన్న చిన్న గాయాలతో ఎవరైతే ఉంటారో
వారు మాత్రం ఇంటికి వెళ్ళాలన్నమాట. తర్వాత ఆసుపత్రిలో మొత్తం 400 పైగా జాయిన్ చేశారని చెప్పేసి మాత్రం అంచనా వేస్తున్నారు. 400 మంది అంటే దాదాపు చాలా పెద్ద ఘటన అన్నమాట మనకి దేశవ్యాప్తంగా. మనం అప్పుడు పుష్ప సినిమా ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు కూడా రిలీజ్ కారణంగా చాలామంది ఫస్ట్ రోజే చూడాలని చెప్పేసి మనకు ఆ స్టాంప్ ఏదైతే జరిగిందో ఈ ఘటన తొక్కిసలాట ఘటన చనిపోయారు కదా తేజ, మొన్న రీసెంట్గా కోలుకోవడం జరిగింది. ఆ స్టాంపేజ్ జరిగిన తర్వాత చాలా 4 months తర్వాత కోలుకోవడం జరిగింది. అట్లా ఫస్ట్ టైం అభిమానులు ఎవరైతే ఉంటారో ఇట్లాంటి 18 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ కప్ ఏదైతే విన్ అయ్యారో అట్లాంటి మ్యాచ్ కోసం వీళ్ళు సన్మాన కార్యక్రమం చేపట్టే ద్వారా ఇట్లాంటి అభిమానులు చాలామంది మేము కూడా చూడాలని చెప్పేసి ఒక్కసారిగా రావడం వల్ల ఇట్లాంటి ఘటన జరిగింది. ఇట్లాంటి చాలా బాధాకరం. ఎందుకంటే దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకునే టైంలో అప్పుడు మనం పుష్ప అప్పుడు కూడా చాలా బాధాకరమైన విషయం, అందరూ చాలా బాధపడ్డారు. నేషనల్ వైడ్ కూడా అది వార్తగా నిలిచింది. ఇప్పుడు కూడా ఇది చాలా జాతీయ వార్తగా కూడా చాలా వార్తల్లో ఉన్నది. మొత్తం 11 మంది చనిపోవడం అంటే చాలా మామూలు విషయం కాదు. ఇది మొత్తం అస్తవ్యస్తం గందరగోళం. 2 లక్షల మంది మొత్తం దాదాపు ఈ చుట్టుపక్కల స్టేడియం మొత్తం 2 లక్షల మంది. అస్తవ్యస్తం గందరగోళం. విధాన సౌధ తూర్పు ద్వారం వద్ద ఆర్సీబీ జట్టు క్రీడాకారులను సన్మానించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అక్కడికి వేలాది మంది తరలివచ్చారు. రోడ్డును పూర్తిగా బ్లాక్ చేశారు. విధాన సౌధకు దాదాపు 15 అడుగులకు పైగా ఎత్తైన గేట్లు ఉన్నాయి. వాటిపైకి ఎక్కి అవతలకు వెళ్లేందుకు అభిమానులు ప్రయత్నించారు. విధాన సౌధ వద్దకు 4-5 వేల మంది వస్తారని అంచనా వేశారు. కానీ 60 వేల మందికి పైగా జనం చేరడంతో పోలీసులు నియంత్రించలేకపోయారు. ఈ విధాన సౌధ దగ్గర ఏదైతే ఉన్నదో అక్కడ గేట్లు పెద్ద ఎత్తున 15 అడుగుల ఎత్తుతోటి గేట్లు ఉంటాయి, 15 అడుగులతో. అక్కడ వీళ్ళు జస్ట్ అభిమానులు కొంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తే చాలామంది రావడంతో ఆ గేట్లు ఎక్కి ఆ పక్కన ఉన్న చెట్ల మీద ఎక్కి వేలాడి ఆ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిర్రు. అక్కడ చాలా ఇబ్బంది జరిగింది. వాళ్ళకి పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు వాళ్ళని. విధాన సౌధ లోపలికే వేలాది మంది వివిధ మార్గాల ద్వారా చేరుకున్నారు. దీంతో జట్టు సభ్యులను సన్మానించే కార్యక్రమాన్ని గందరగోళంగా ముగించారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంత్రులు అక్కడ ఉండగానే చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాడ విషయం తెలిసింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు. అక్కడ ఉండడం వల్ల వీళ్ళు ఒక్కసారి రావడం వల్ల అటు అధికారులు ఉండడం, ఇటు ముఖ్యమంత్రి గారు ఉండడం, ఇటు తొక్కిసలాట జరగడం చాలా బాధాకరమైన విషయం ఇది. సన్మాన కార్యక్రమాన్ని కొద్దిసేపట్లోనే ముగించారు. కాగా తొక్కిసలాట తర్వాత స్టేడియంలో వేచి ఉన్న వేలాది మంది కోసం క్రికెటర్లు తరలివచ్చారు. చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. గంటన్నరకు పైగా జరగాల్సిన కార్యక్రమాన్ని కొన్ని నిమిషాల్లోనే ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా దేశంలోని పలు చోట్ల అపశృతులు చోటు చేసుకున్నాయి. విజయవాడలోని విజయోత్సవ ర్యాలీలో బైక్తో పాల్గొన్న యువకుడు కారు ఢీకొనడంతో చనిపోయాడు. కర్ణాటకలో ఒకరు గుండెపోటుతో, మరొకరు యాక్సిడెంట్లో చనిపోయారు. చూసారా, విజయవాడలో విజయోత్సవ ర్యాలీలో ఒక బైకరు ర్యాలీ తీస్తుంటే కారు ఢీకొని చనిపోయాడు. నిన్న కూడా ఒకటి ఘటన. అదేవిధంగా ఒకరేమో కర్ణాటకలో గుండెపోటుతోని. ఇట్లా విషాదమైన ఘటనలు దేశవ్యాప్తంగా కలిచివేసింది అందరినీ, ప్రజల్ని.